గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట దక్కింది. ఇదే అంశంపై మరి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిపై గుంటూరు జిల్లాలో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయనకి ఈ రోజు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం 41A నోటీసులు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడంతో పాటు దర్యాప్తు అధికారి ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి అని కూడా శ్రీహరికి హైకోర్టు స్పష్టం చేసింది. ఇక గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నిన్న కుప్పం కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత శ్రీహరిని గుంటూరు కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్ కోసం కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టులో ప్రభుత్వం తరఫున అదేవిధంగా శ్రీహరి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలు ముగుతాయని కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని కూడా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. కొత్తపేటలో నమోదైన కేసులో ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను అంటే కొత్తపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.